నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రేమస్వరూపి అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనములు. ఈ దినపు దేవుని మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 14వ వచనం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలలో అగాపే ప్రేమ అనగా దేవుని ప్రేమను విశ్వాసులు ఒకరి పట్ల ఒకరు మరియు దేవుని పట్ల కూడా చూపవలసిన ప్రేమ అని అర్థం. ఇది స్వార్థం లేని ప్రేమ, ఎప్పుడు ఇతరులు మేలు కోరే ప్రేమ. స్వార్థపరమైన కోరికలు లోకంలో ఉండే ప్రేమలకు ఈ ప్రేమకు ఎటువంటి సంబంధం లేదు. పౌలు ఈ అధ్యాయం అంతటా దేవుని ప్రేమ అవసరత గురించి, ప్రేమ తత్వాన్ని గురించి, ఆ ప్రేమ శాశ్వతమైనదనియు చెప్తున్నాడు. భాషలు మాట్లాడే వరం ఉన్నా, ప్రవచన వరం కలిగి ఉన్నా, అత్యున్నతమైన జ్ఞానము కలిగి ఉన్నా, కొండలను తొలగించే పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నా, ఆస్తిపాస్తులు అమ్మి పేదల పోషణ కోసం దారపోసిన, ఆఖరికి నా శరీరాన్ని కాలిపోవడానికి అప్పగించిన ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం లేదు అని పౌలు చెప్తున్నాడు. దీని అర్థం లోకం దృష్టిలో మనం ఎంత భక్తిపరులుగా కనిపించినా, ఎన్ని కార్యాలు చేసినా అందులో దేవుని ప్రేమను కలిగి లేకపోతే పౌలు చెప్పినట్లు మనము కూడా వ్యర్థులమే. దేవుని ప్రేమ కలిగి ఉన్న వారిలో దీర్ఘశాంతము, దయ ఉంటుంది. వారికి అసూయ ఉండదు, గర్వంతో ఉప్పొంగరు, దేవునికి వ్యతిరేకంగా అయోగ్యంగా ప్రవర్తించరు, సొంత ప్రయోజనాలు చూసుకోరు. 1 పేతురు పత్రిక 4:8 మరియు 1 యోహాను పత్రిక 13:34లో ఉన్నట్లుగా విశ్వాసులంగా మనం ఈ లక్షణాలు కలిగిన దేవుని ప్రేమను మనలో నింపుకొని విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. క్రొత్త నిబంధనలో ప్రధానమైన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్న దానిని పాటిస్తూ ఒకరి ఎడల ఒకరు మిక్కుటమైన ప్రేమను కలిగి మనం చేయు ప్రతి కార్యములోనూ ఆయన ప్రేమను కనుపరచాలి. ఆ ప్రేమను వెదజల్లే వారముగా ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:13లో ఉన్నట్లుగా క్రైస్తవులంగా మనలో క్రీస్తు లక్షణాలను కలిగి ప్రేమను, సమాధానమును, సత్యాన్ని ధరించుకొని ఇతరులకు మనం చేయు ప్రతి కార్యములోనూ దేవుని ప్రేమను కలిగి చేసే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆమేన్.